ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా బాగా ఇష్టపడే బ్రెడ్ డెజర్ట్ అయితే చేసేసుకుందాం. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి అయితే 2 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేదాకా స్పూన్తో కలిపేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు మనం బాగా కలిపినట్టయితే ఉండలు అనేది ఉండవు అండ్ సాఫ్ట్గా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్నైతే మనము పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బ్రెడ్ స్లైసులు తీసుకున్నా. నేనైతే మా స్ట్రెంత్కి తగ్గట్టుగా 5 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ స్ట్రెంత్కి తగ్గట్టుగా ఇంకొక 2-3 స్లైసులు అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ ఉన్న ఈ బ్లాక్ పార్ట్ అయితే ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసేసుకుందాం. అండ్ కట్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని అయితే ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా అయితే కట్ చేసుకున్నాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క స్లైస్కి అయితే 4 పీసెస్ ఇలా చేసుకోవాలన్నమాట. ఇలాగే మీరు తీసుకున్న బ్రెడ్ స్లైస్లన్నీ కూడా ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని వీటిని అయితే మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ కడాయి పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ దాకా చికెన్ పాలు అయితే పోసుకున్నాను అనమాట. అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా కలుపుతున్నట్టయితే కొద్దిసేపటి తర్వాత పాలు మరగడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్వీట్నెస్ కోసము 3 స్పూన్ల దాకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కూడా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే తొందరగా అడుగు పట్టేస్తుంది. ఈ షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత మనము పాలైతే తొందరగా చిక్కబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్నట్టయితే కాసేపటి తర్వాత ఇదైతే బాగా దగ్గర పడిపోతుంది అండ్ థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత తొందరగా థిక్నెస్ వచ్చేసిందో. ఇప్పుడు మనకు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలా. గరిటెకి ఇలా మనం ఇలా అన్నట్టయితే వెనుక ఎక్కడిదక్కడ ఉన్నట్టయితే పర్ఫెక్ట్ మనకు కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు పూర్తిగా మనం స్టవ్ కట్టేసుకొని పూర్తిగా దీన్ని చల్లారబెట్టేసుకుందాం. చూడండి పూర్తిగా చల్లారిపోయి ఇంకా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే మనం దీన్ని మొత్తంగా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాం. ఈ కస్టర్డ్ మిశ్రమాన్నంతా కూడా మనము మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా నేను కోకో పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇంకా రిచ్నెస్ కోసం ఇంకొంచెం ఎక్కువైతే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులోకి అయితే ఫస్ట్ లేయర్గా మనం తయారు చేసుకున్న ఈ కోకో మిశ్రమాన్ని అయితే ఫస్ట్ పోసేసుకుందాం అనమాట. కొద్దిగా యాడ్ చేసిన తర్వాత దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా సర్దేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి దాని ప్లేస్ని బట్టి మనము అన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకుంటూ సర్దాలన్నమాట. తర్వాత ఇలా సర్దేసుకున్న తర్వాత దీనిపైన ఇంకా కొంచెం రిచ్నెస్ కోసం అయితే నేను చాక్లెట్ సిరప్ అయితే వేసుకుంటున్నాను అనమాట. దీని బదులుగా మీరు స్ట్రాబెర్రీ ఏదైనా కూడా వేసుకోవచ్చు సిరప్ అనేది. నేనైతే చాక్లెట్ సిరప్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం చేసుకున్న కోకో మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. అంతా కూడా ఈవెన్గా మనం అంతా కూడా బాగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా పరుచుకోవాలన్నమాట. ఇలాగే సేమ్ ప్రాసెస్ అయితే మనము కంటిన్యూ చేయాలండి. నేను తీసుకున్న ఈ బ్రెడ్ ముక్కలకైతే 2 లేయర్లు అయితే వచ్చాయన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా చాక్లెట్ సిరప్ అయితే వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ దీనిపైన కోకో మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అంతా కూడా వేసేసుకున్న తర్వాత నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్నదంతా కూడా కోకో మిశ్రమం అండ్ పైన ఇంకా కొంచెము ఫ్లేవర్ బాగుండాలని నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మొత్తం ఈవెన్గా ఇలా ట్యాప్ చేసుకొని మూత పెట్టేసుకొని దాదాపు ఒక 2 గంటల పాటు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు కూల్గా తింటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తినేస్తారనమాట. చూసారు కదా, మీకు నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరితే నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.